హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్స్. ఈరోజు సాయంత్రం పూట వెరైటీగా టేస్టీగా ఉండే తమలపాకు పకోడా చేయబోతున్నాను. దీనికి ఫ్రెష్గా ఉండే 5-6 తమలపాకులు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 మిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మిర్చి కట్ చేసుకొని మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు వేయాలి. అదేవిధంగా కొన్ని మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టుకోవాలి చింతపండుని. ఒక బౌల్లో శనగపిండిని వేసి 1 స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మిగిలిన దాన్ని వాటర్తో కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసి కలిపి పెట్టుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేస్తూ కలుపుకోవాలి. ఒక తమలపాకు తీసుకొని ఈ పేస్ట్ని అప్లై చేయాలి. ఇంకొక ఆకు తీసుకొని దానికి కూడా ఈ పేస్ట్ని అప్లై చేయాలి. కొంచెం తీసుకుంటూ అప్లై చేయాలి, లేదంటే బయటికి పోతుంది. ఇప్పుడు రోల్ చేసుకోవాలి రెండింటిని కలిపి. ఇంకొక లీఫ్ని తీసుకొని అదేవిధంగా ఈ పేస్ట్ని అప్లై చేయాలి. ఇంకో లీఫ్ని తీసుకొని దీనికి కూడా ఆ పేస్ట్ని అప్లై చేయాలి. రోల్ చేసుకోవాలి. ఇది కూడా అన్నీ ఇదే విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రోల్ చేసుకున్న వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఈ రోల్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఒక బాండీలో వాటర్ పోసుకొని హీట్ అయ్యాక ఇడ్లీ పాత్రని అందులో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఇంకోవైపు తిప్పి ఇంకొక 2 మినిట్స్ పెట్టుకోవాలి. కొంచెం ఆకు ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బాండీ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ రోల్స్ని ఒక్కొక్క దాన్ని ముందుగా పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు తిప్పుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, తమలపాకు పకోడా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.